హాయ్ అండి. నేను మీ కావ్య రవి. ఈరోజు ఒక చిన్న కథ ద్వారా మీ ముందుకు వస్తున్నాను. ఇది ఒక చిన్న పక్షి కథ. ఒక పక్షి ఒక చెట్టు గూటిలో దాని ఆహారాన్ని దాచుకుంటుంది. అయితే ఆ గింజ గూటిలో ఇరుక్కొని ఉంటుంది. ఆ పక్షికి తీసుకోవడానికి రాదు. తిందామంటే అసలు ఇరుక్కొని ఎంత కష్టపడ్డా సరే ఆ చెట్టు గూట్లో ఆ ఆహారం రాదు. ఆ చెట్టుని చాలా బ్రతిమలాడుతుంది, గింజనివ్వవా, నాకు చాలా ఆకలిగా ఉంది అని. అప్పుడు ఆ చెట్టు అంటుంది, నేను ఇవ్వను పో అని చాలా విసుగ్గా అంటుంది. ఆ పక్షికి చాలా కోపం వస్తుంది. వెంటనే కార్పెంటర్ దగ్గరికి వెళ్ళి, నా గింజ గూటిలో ఇరుక్కుపోయింది, కానీ ఆ చెట్టు ఆ గింజని ఇవ్వడం లేదు, అందుకే ఆ చెట్టును నువ్వు నరికేసేయ్ అని అంటుంది. కానీ ఆ కార్పెంటర్ ఆ పక్షికి నీకేమైనా పిచ్చా అని తిట్టి పంపించేస్తాడు. ఆ తర్వాత రాజు దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్తుంది. ఆ కార్పెంటర్కి పనిష్మెంట్ ఇవ్వండి, చెట్టుని నరకమంటే నరకట్లేదు అని చెప్తుంది. రాజు కూడా నీకేమైనా పిచ్చా, అంత చిన్న విషయానికి ఎవరైనా పనిష్మెంట్ ఇస్తారా, నా టైం వేస్ట్ చేయకు, పో అని అంటాడు. పక్షికి ఏం చేయాలో అర్థం కాక ఏనుగు హ్యాండ్లర్ ఉంటాడు కదా, అతని దగ్గరికి వెళ్ళి, రేపు పొద్దున్నే రాజు సంచారానికై వస్తాడు కదా, నీ ఏనుగుని ఎక్కుతాడు కదా, అప్పుడు రాజు ఏనుగు మీద కూర్చోగానే రాజును కింద పడే అని చెప్తుంది. ఎందుకు అనగానే తన కథ అంతా చెప్పి కార్పెంటర్ని శిక్షించలేదు, అందుకే రాజుకి పనిష్మెంట్ అని అంటుంది. నీకేమైనా పిచ్చా అని ఆ ఎలిఫెంట్ హ్యాండ్లర్ కూడా ఆ పక్షిని విసుక్కుంటాడు. మళ్ళీ ఆ పక్షి చీమ దగ్గరికి పోయి జరిగిందంతా చెప్పి, నువ్వు ఏనుగు ముక్కులో దూరి రాజును కింద పడేట్టుగా చెయ్యాలి అంటే ఆ చీమ అంటుంది, ఎలా అంటే ఆ చీమ ముక్కులోకి దూరి పిచ్చి పిచ్చిగా చేసేసి దానికి విసుక్కొని ఆ ఏనుగు అటు ఇటు కదులుతుంది, అప్పుడు రాజు కింద పడిపోతాడు అని చెప్తుంది. ఎందుకు రాజుకి పనిష్మెంట్ ఇవ్వాలి అని అంటే ఆ చీమకు కూడా జరిగిందంతా చెప్తుంది, కార్పెంటర్ని శిక్షించలేదు అని అంతా చెప్తుంది. సరే అని, నేను ఇలా చేయడానికి నాకు ఇష్టం లేదు, అంతా వాళ్ళు పెద్దవాళ్ళు కదా, నేను ఎలా వాళ్ళకి పనిష్మెంట్ ఇస్తాను అని చీమ అనగానే పక్షి అప్పుడు అంటుంది, నేను కార్పెంటర్ని ఏమీ చేయలేను, రాజుని ఏమి చేయలేను, ఏనుగు హ్యాండ్లర్ని కూడా ఏమి చేయలేను, కానీ నువ్వు నాకన్నా చాలా చిన్నదానివి, నిన్ను ముక్కుతోటి కొట్టి కొట్టి చంపేసి తినేస్తాను, నీ ఇష్టమని చాలా భయపెడుతుంది. అయితే చీమ సరే అని చీమ ఎలిఫెంట్ హ్యాండ్లర్ దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్తుంది. అతను వెంటనే భయపడి రాజుగారి దగ్గరికి వెళ్ళి చీమ ఇలా చేస్తుందట అని చెప్తుంది. రాజుగారు కూడా సరే కార్పెంటర్కి పనిష్మెంట్ ఇద్దాము అని పనిష్మెంట్ ఇవ్వడానికి వెళ్తే కార్పెంటర్ కూడా భయపడి వద్దు నేను చెట్టు నరికేస్తాను అని వెళ్తాడు. చెట్టును నరికే లోపు ఆ చెట్టు భయపడి వద్దు నేను ఆ గింజను ఆ పక్షికి ఇస్తాను అని అంటుంది. అంటే ఆ పక్షి అనుకున్నది సాధించింది. ఎప్పుడైనా ఆలోచించండి, మనం కూడా ఒక దగ్గర స్టార్ట్ చేస్తాం, ఏదో పని చెయ్యాలి అనుకుంటాం, ఎదురు దెబ్బలు తగులుతుంటాయి, మనం అనుకున్నది జరగదు, మనసంతా పాడవుతుంది, నిద్ర పట్టదు, చుట్టూ ఉన్నవాళ్ళు నీ వల్ల కాదు అంటారు, మనకి కూడా ఇక మన వల్ల కాదు కదా, ఇక గివప్ ఇచ్చేద్దాం అనుకుంటాం. ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరకు పోతే ఆటోమేటిక్గా ఏదో ఒక దారి ఓపెన్ అవుతుంది, నువ్వు అనుకున్న పని సాధిస్తావు. ఎప్పుడు గివప్ ఇవ్వద్దు, ప్రాసెస్లో ముందుకు పోతూ ఉంటే అంతకన్నా అద్భుతం ఏమి ఉండదు. సో ఈ కథ అది నేర్పించింది కదా, మీరేమంటారు? నేనైతే ప్రయత్నం ఎప్పుడూ విఫలం అవ్వదు, ప్రయత్నిస్తే ఏదైనా జరుగుతుంది అనేదే నా అభిప్రాయం. పక్షి ఎంతో చాకచక్యంగా తన గింజను, తన ఆహారాన్ని ఎలా సంపాదించుకుందో, గివప్ ఇవ్వకుండా ఉంటే మనకు కూడా అదే జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.